గుడ్ మార్నింగ్. ఇది నా కుట్టు మిషన్ అండి. ఈ మిషన్ని ఇప్పుడు నేను శుభ్రంగా క్లీన్ చేసి ఆయిలింగ్ చేస్తానండి. ఎందుకంటే మిషన్ కొడుతుంటే సౌండ్ వచ్చేస్తుందండి, పోసుకుట్టు కూడా పడుతుంది. దీన్ని అయితే ఇప్పుడు నేను శుభ్రంగా తుడిచేసి నీట్గా ఆయిలింగ్ అయితే చేస్తాను. ఈ సెట్ కూడా ఇప్పేసి మొత్తం క్లీన్ చేస్తాను, ఆయిలింగ్ కూడా చేస్తాను లోపల. ఇప్పుడు దీన్ని అయితే ఇలా పడుకోబెట్టి చూసారా ఎంత డస్టర్ ఉందో, ఈ డస్టర్ అంతా తుడిచేసుకుందాం. ఈ మిషన్ ఎప్పటికప్పుడు ఆయిలింగ్ చేయాలండి, లేకపోతే ఇలాగే ఉంటుంది. తుడిసి నెల కూడా అవ్వలేదండి, మళ్ళీ బూజులు పట్టేసింది. నేనైతే రిపేర్ చేసేసుకుంటాను. రిపేర్ చేసినా కూడా కుట్టు సరిగా పడలేదంటే ఇంకా మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తానండి. తీసుకెళ్ళి చూపిస్తాను. వీలైతే మోటార్ కూడా వేయిద్దామని ఉంది. ఇది మా నాన్నగారు ఎప్పుడో కొన్నారండి. నేను మిషన్ నేర్చుకున్నప్పుడు నేను మిషను కుట్టినప్పుడల్లా ఈ మిషన్ అమ్మేస్తాను అని నన్ను బెదిరించేవారు. ఇదైతే అప్పట్లో 3,000 కొన్నారండి. ఇప్పుడు ఇదే మిషను దగ్గర ఇప్పుడు 5-6 వేలు ఉంటుందండి. మా నాన్నగారు మిషన్ కొనేదాకా నేను అసలు మా నాన్నగారిని మనశ్శాంతి కొనిచ్చలేదు. ఆయన కొన్నందుకైనా నేను కష్టపడాలి. మా నాన్న జ్ఞాపకం అండి, ఇది జ్ఞాపకం. ఈ మిషను మా నాన్నగారు నాకు ఏది అడిగినా కొనిపెట్టేవారండి. నేనంటే చాలా అభిమానం అండి మా నాన్నగారికి. చిన్న కూతురిని కదండి, ఆ మాత్రం ఉంటుంది ప్రేమ. నేనంటే అందరికీ ఇష్టమేనండి మా ఇంట్లో. మా అమ్మగారు కూడా మిషన్ కొనమని ప్రోత్సహించారు మా నాన్నగారిని. మా అమ్మగారు కూడా కొనమని అంటే అప్పుడు కొన్నారు. లోపల రావట్లేదు. నా వీడియోని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా నాకు మీరు చూస్తుందో లేదో తెలిసేది. హాయ్ ఫ్రెండ్స్, కూరగాయలు అయిపోయినాయి. కూరగాయలు తెద్దామని బయటకు వచ్చాం ఫ్రెండ్స్. మేమైతే గణేష్ షోకి వెళ్తున్నాం. గణేష్ షోకి వెళ్ళి కావాల్సిన కూరగాయలు అయితే తీసుకుంటాము. ఇప్పుడైతే ఇక్కడ కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. శ్యామలా సెంటర్కి వచ్చామండి. స్టేడియం రూట్ కాసి వెళ్ళాలా? జాగ్రత్త, ఆవిడ ఎవరో అలా చూస్తుంది, నాకు భయం వేస్తుంది. ఇది స్టేడియం రూడా? ఇక్కడ ఎవరో కూరగాయలు ఇచ్చారు. రామచంద్రపురం బస్సు. ఇక్కడ ఏమైంది? యాక్సిడెంట్ అయింది ఏంటి? సైకిల్ చూడండి, బుల్లి సైకిల్, లైటింగ్ సైకిల్. ఇవన్నీ సైకిల్ షాపులు అండి. మొత్తం ఇవన్నీ సైకిల్ షాపులే. ఈ షాప్లోనే ఒకసారి మా హస్బెండ్ సైకిల్ కొనుక్కున్నారు.
కదా కొన్నా సైకిల్ 5,000. బస్సు ఎదురు వస్తుంది పక్క నుంచి ఇల్లు. రాజమండ్రి రాజమండ్రి రాజమండ్రి. ఏదో పెట్టారు స్కామ్ ఫోటోలు. ఇక్కడ ఎవరో పోలీసులు ఉన్నారు. అవును, ఇక్కడ డ్రై ఫ్రూట్ షాప్ ఉంది కదా, వచ్చినప్పుడు ఇలా వస్తాం మనం. వచ్చినప్పుడు ఒకసారి పిల్లకి తీసుకోవాలి. ఏంటంటే ఆక్రూట్స్ తీసుకోవాలి. ఆక్రూట్స్ బాదం పప్పు తీసుకోవాలి. అదే మా ఇంటి ఆకారంలో ఉంటుంది కదా, ఉచ్చరం తల్లి గుడి ఇక్కడ. ట్రాఫిక్ ఎట్సమ్మా. ఆయన పోలీస్ అయినా అదే అదే. ఇది ఏం రోడ్డు? బైపాస్ రోడ్డు. ఇది ఏమో తాడితోట. ఇలా వెళ్తే తాడితోట. పుచ్చకాయలు భలే ఉన్నాయి. చికెన్ సెంటరా? ఇది చికెన్ సెంటర్ అండి. ఇక్కడ చికెన్ బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా ఇక్కడ తీసుకోండి రాజమండ్రిలో. చికెన్ బనానా అంట. చికెన్ బనానాను చికెన్ బనానా. ఇలా వెళ్తే శ్రీత హాస్పిటల్. గణేష్ చౌక్ రైతు బజార్కి అయితే వచ్చేసాం. ఈరోజైతే నేను ఈరోజు నైట్కి దోశలు వేసేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే నైట్ అయితే అన్నం వండలేదు. ఈ పూట దోశలు వేసేస్తాను. ఏంటో ఎన్ని లాగేస్తున్నావు? పెట్టుకో, పైకి కట్టుకో. ఆ బట్టలన్నీ పక్కేసే, ఇప్పుడు మడతెట్టేస్తాను. ఏంటది? జల్దీయా? తింటావా? జల్లీ చాక్లెట్ ఇస్తుందా నీకు? ఎక్స్ట్రా లేకు, దెబ్బలు తింటావు. కొడుతున్నావు ఏంటి?
తప్పు కొట్టకూడదు అమ్మనే చెప్పరా నువ్వు తిను. అదేంటి సాంబారా? చెయ్యి అడ్డుంది. ఏ తిను అట్టు ఎలా పడితే అలా చేస్తున్నాడు అల్లరి. నడు బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే అల్లం పచ్చడి అండి. అల్లం పచ్చడి దోశ కాంబినేషన్ బాగుందండి. ఇంకెంతసేపు బొమ్మలేండి నీకు? పడుకో, పొద్దున్నే లేగలే. బయటికి వెళ్ళామండి, అందుకనే టిఫిన్ లేట్ అయిపోయింది ఈరోజు. సాంబారు, ఉంటామ్మా తీసుకో. ఏమా పడుకో పోనీ. పువ్వులు తెచ్చామండి. రేపొద్దున శుక్రవారం కదండి, దేవుడికి అయితే పువ్వులు కొన్నాను. గవ్వల పళ్ళు అండి ఇది. రెండైతే తీసుకున్నాను, ఇద్దరు చేయడానికి గవ్వలు. ఇవి వచ్చి ఎండుమిర్చి, ఇంట్లో నెర ఎండుమిర్చి లేవండి. ఇదేమో ఆవాలు, ఇది వచ్చి జీలకర్ర, ఇది వచ్చి బరువు ఉంది. ఇదేంటిది? పచ్చెనపప్పు. ఇవి మిరియాలు, ఇవన్నీ కూరగాయలండి. కీర దోస, వంకాయలు, ఇవైతే బీన్స్ పిక్కలండి. రేపు వండిన బీన్స్ పిక్కల కూర. తమ్మనేల కోసం ఫోటో.
ఇదైతే క్యాబేజీ అండి. దోసకాయ బండికి తాళం వేసి వచ్చాయి. బెండకాయలు, బెండకాయలన్నీ పక్కన, టమాటాలన్నీ ఒక పక్కన, బంగాళదుంపలన్నీ ఒక పక్కన, ఇదేమో అల్లం. ఈ వారానికి ఒకసారి ఇలా కూరగాయలన్నీ తెచ్చుకుంటే వారం పొడుగుతో సరిపోతాయండి. ఏదో కూర వండుకోవచ్చు, అప్పటికప్పుడు ఏది కావాలితే అది వండుకోవచ్చండి. అన్నీ ఏ రోజుకి ఆ రోజు కొనాలంటే ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇవన్నీ తీసుకొచ్చామండి. టమాటాలన్నీ దగ్గరేసి, ఇదంతా అల్లం. టమాటాలన్నీ దగ్గరెట్టు, ఇలా పెట్టు. టమాటాలన్నీ పచ్చిగా ఉన్నాయండి, పండి ఏరి తీసుకున్నాను. ఇదిగో బెండకాయ, ఇవన్నీ పచ్చిమిరకాయలు. పచ్చిమిరకాయలు ముచ్చుకులు తీసేయమ్మా, ముచ్చుకులు తీసే అలా పెట్టు. ఇటు తీసే ముచ్చుకులు. అల్లం, బంగాళదుంపలు ఇవన్నీ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. టైం వచ్చి 10 నిమిషాలు తక్కువ 11 అవుతుందండి. ఈ బట్టలు అయితే మడతట్లేదు. నేను ఉదయాన్నే 4 గంటలకు లేచి బట్టలు అయితే మడతేస్తాను. పక్కలైతే వేసుకున్నాం. పడుకోండి పిల్లలు, పొద్దున్నే లేగాలి. మా పాపకి 6:30కి ట్యూషన్ ఉందండి. 5 కల్లా లేవాలి పాప. లేచి రెడీ అయ్యి తను జడేసుకొని స్నానం చేసి అలా మళ్ళీ ఇరిగిపోతే సరిగ్గా లేగు, సరిగ్గా పడుకోలేగా. ఇది సెల్ఫీ స్టిక్ అండి, ఇరిగిపోయిందండి పాపం, కొత్తది తీసుకోవాలి. సరిగ్గా పడుకోలే. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్. బాయ్ చెప్పు హేము, బాయ్ చెప్పు. గుడ్ నైట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సరిగ్గా పడుకో. ఇక ఫైనల్గా కూరగాయలు అయితే సదిరేసామండి ఫ్రిడ్జ్లో. ఇదిగోండి పచ్చిమిరకాయలు, క్యాబేజీ ఒక దాంట్లో, ఇవైతే చూపిస్తాను. బెండకాయలు ఒక కవర్లో పెట్టేసుకున్నాను. వంకాయ, టమాటా ఒక దాంట్లో పెట్టానండి. చీర దోసకాయ, అల్లం, ఓకే, పువ్వులండి. ఇగో రెడ్ కవర్లో, రేపు దేవుడి గడ. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో బాయ్, గుడ్ నైట్.